ప్రియమైన దేవుని పిల్లలకు మీ అమ్మ మరణించిన వార్త సమాధికి తీసుకువెళ్తున్నప్పుడే నా పిల్లలందరికీ వాట్సాప్లో నా గ్రూప్లో పెట్టాను. పిల్లలతో ఒకటే చెప్పాను, ఎవరికి ఇంటిమేషన్ ఇక్కడనైనా డాడీ మీద అమ్మ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ ఊర్ల నుంచి బయలుదేరిపోతారు. కరోనా ఉధృతంగా ఉన్న ఈ కాలంలో చనిపోయిన తల్లిని చూడడానికి వచ్చిన వాళ్ళు మృత్యుముఖంలో ఉండకూడదు. వాళ్ళకి ఏ విధమైనటువంటి కరోనా సోకకుండా ఉండాలంటే ఇది మనం వెంటనే జరిగించాలి అని పిల్లలతో మాట్లాడి మోదవలస క్యాంపస్ 3 వేదిక వెనకాల సమాధి కార్యక్రమాన్ని జరిగించాను. ఇప్పుడు కూడా పిల్లలు ఎవరు దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను బాగున్నాను, దేవుని సంకల్పం మేరకు అమ్మ వెళ్ళిపోయింది, ఆమె మంచం మీద ఉన్నప్పుడు దేవుని పని అంటూ ఏమీ జరగటం లేదు. ఆమె కొరకు పని మాత్రం ఎక్కువగా అయ్యేది. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాను నా వంతు. చాలా మెడిసిన్స్ అలాగే ఉండిపోయాయి, 1000 రూపాయలవి. తండ్రి నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి నిర్ణయం తీసుకోవాలి అంటే నా మనసు కూడా ఆయన తెలుసుకున్నాడు. నేను కూడా చెప్పాలి. తీసేసుకో తండ్రి అని నేను అనలేను. మీ ముందు నేను అలా అనుంటే కిందటి ఆదివారం సాయంకాలం నేను మాట్లాడాను. ఇటు ఆమెని పంపించేస్తాడా డాడీ అని అపార్థం చేసుకుంటారేమో పిల్లలు అని. ఆమె పని అయిపోయింది. నా కోసమే ఉంచాడు. ప్రతి సంవత్సరం మీరు చూడాలని ఉంచుతున్నాడు. వేదిక మీదకి తెప్పిస్తున్నాడు, కూర్చోబెడుతున్నాడు. ఇంకొద్దు నాయన, ఒక పక్క భారీ నిర్మాణం జరుగుతుంది, ప్రతిరోజు దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. ప్రతిరోజు నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ రోజు పనిని వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తున్నాను. ఎంతవరకు జరిగింది, ఏటేడు జరుగుతుంది. బాత్రూములు కూడా తయారైపోతున్నాయి. వేదిక దగ్గర అతిపెద్ద స్టేజ్ కూడా నిర్మాణం అయిపోతుంది. ఇంకా ఐరన్ వర్క్ ఒక్కటే ఉంది, నిలబెట్టాలి ఇప్పుడు స్తంభాలని. మీకోసం, మీ అందరి కోసం. నిన్న జీవన్ బాబుకి అప్పగించాను బరేల్ గ్రౌండ్కి. నాయన ఫోన్ చేయంటే మొత్తం అక్కడ నిండిపోయిందండి. ఎప్పటి నుంచో సమాధులకు స్థలం కావాలని చంద్రబాబు దగ్గర నుంచి అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వలేదండి వాళ్ళు. ఇంకొక బరేల్ గ్రౌండ్ ఉందంటే అక్కడికి వెళ్ళారు, జీవనం వెళ్ళాడు. అప్పటికే అక్కడికి కరోనా శవాలు వచ్చేసాయి. ఆ సమాధుల దగ్గర బరేల్ గ్రౌండ్, అక్కడ 2వ బరేల్ గ్రౌండ్ దగ్గర ఉన్న ఆయన గేటుకు తాళం వేసి కనబడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ శవాల్ని అక్కడ పాతొద్దని, ఊరు మధ్య ఉంది అది, చుట్టూ ఇల్లులే, కరోనా శవాలని అక్కడ పాతి పెట్టొద్దని అబ్జెక్షన్ చేశారు. అక్కడ దొరకలేదు. మంచి ఆలోచన వచ్చింది. ప్రతి ఏటా నా పిల్లలు కూడుకునే చోటు అంటూ ఒకటి ఉంది. ఆ చోటు ఎందుకు నేను వాడుకోకూడదు అనిపించింది. వెంటనే ప్రసన్న అన్న, జాన్సన్ అన్న, జీవన్ అన్న, మిగిలిన పిల్లలందరూ కలిసి అక్కడ తీసుకెళ్ళిపోయారు. లోతుగా గొయ్యి తీశారు. చుట్టూ సిమెంట్ బ్రిక్స్తో గోడ కట్టారు 4 పక్కల. అడుగును పలకలు వేయించాను.
నేను ఇక్కడే ఉన్నాను, అడుగును పలకలు వేయమన్నాను. పలకల మీద అమ్మ శవాన్ని అంటే బాక్సును పెట్టమన్నాను. కొంత మట్టి కప్పమన్నాను. ఆ మట్టి మీద మళ్ళా పలకలు వేయమన్నాను. అప్పుడు మీ అన్నయ్యకి ఫోన్ చేశాను. అమ్మ పైనున్న స్థలం నాకు ఉంచండి నాయన, నేను వెళ్ళిపోవాలి కదా, ఈ తరంలో నా పిల్లలకు సేవ చేసి నేను కూడా వెళ్ళాలి. నన్ను ఎక్కడో ఎవరి దగ్గరో స్థలాలు లేవనే ఈ కాలంలో నన్ను తీసుకెళ్ళడానికి మీరెన్ని బాధలు పడతారు. కనుక పైన కూడా నాకు స్థలం ఉంచమంటే సెపరేట్ చేశారు. పైన స్థలాన్ని నాకు కేటాయించారు. దాని మీద బాబురావు గారు పంపించిన గ్రానైట్ పీసులు వేశారు. నాకు ఒక ఆలోచన వచ్చిందరా అప్పుడు. చిన్ననాటి నుండి సేవ చేస్తున్నాను. ఎందరో వచ్చారు, ఎందరో నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు నాతో లేరు వాళ్ళు. అలా పోగా 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 చివరికి నా పిల్లలైన వారందరూ నిలిచారు. వాళ్ళు నన్నిక వదిలిపోలేరు అనే విషయాన్ని గ్రహించాను. ప్రసన్నబాబుతో చెప్పాను, నా పిల్లల సమాధులు కూడా మీ అందరి సమాధులు నా దగ్గరే నా చుట్టూ పెట్టండి అన్నాను. ఒక మనిషిగా నేను కోరుకున్న కోరిక అది. అది బైబిల్ ప్రకారంగా రైట్ అని నేను అంటం లేదు. మనం అంతా ఒకేసారి లేద్దాంరా. యేసు వచ్చేటప్పుడు మనమంతా ఒకేసారి లేస్తాం. ఎలా లేస్తారు? తండ్రి పనిలో బ్రతుకు కాలమంతా ఖర్చు చేసిన నా పిల్లలే నా చుట్టూ సమాధుల్లో ఉండాలి. క్యాంపస్ 3ని దానికి కేటాయించాను. ఈ ఆలోచన రావటానికి కొన్ని సంగతులు నాకు గుర్తొచ్చాయి, మీతో పంచుకుంటాను. అమ్మ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటంలో దేవునికి నేను మాటిచ్చాను. నా మనసు తెలుసుకున్నాడు. వీడు ఉండగలడు వీడు అనుకున్నాడు ఆయన. క్రిందట ఆదివారం సాయంకాలం మాట్లాడాను. విదిన్ 5 days నేనటి దినాన్ని ఈవినింగ్ 4 ఫ్రైడే ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యాధి తీవ్రత శరీరాన్ని, ఆత్మని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే బాధ శరీరానికి కాదు కదా, ఆత్మకి. మరి ఆత్మకు బాధ ఉంటే తండ్రి ఆత్మకు ప్రేమలో బాధ. కన్న కొడుకే సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన బాధ మనుష్యలోకానికి అర్థం కాలేదు. క్రీస్తు పడుతున్న బాధ కనుక ఆ బాధను చూడలేకపోతున్నాడు ఆయన. ప్రియులారా, అమ్మ ఆత్మ ఒక శక్తిగా నరకం అనుభవిస్తున్నట్టుగా ఉంది శరీరంలో. తండ్రి నా నోటి మాట రాగానే ఆయన యాక్షన్లోకి వచ్చాడు, అమ్మని తీసుకెళ్ళిపోయాడు. ఇక మీ అన్నయ్య మాట్లాడారు. ఆమె సేవలోని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, నిందలు అని భరించాం. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతేనే మంచిది. వెళ్ళిపోయిన ఈ శవం ఎక్కడ ఉండాలి? ప్రతివారు తన వరుసలోనే బ్రతికింపబడుదురు అనే మాట
ఆ వరుసలో చుట్టూ ఉన్నవాళ్ళు లేచిపోయి నిత్యాగ్నికి వెళ్ళిపోతుంటే త్రాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు, పదవికాంక్ష పరులు, నాయకులు, మోసగాళ్ళు, దగాకోరులు చుట్టూ మధ్యలోనే మనం ఉంటాం. వాళ్ళంతా మూకమ్మడిగా నరకానికి వెళ్ళిపోతున్న క్షణంలో వాళ్ళ మధ్య నుంచి ఒంటరిగా మనం ఒక ప్రక్కకు వచ్చేస్తుంటాం. అది జరగబోయే సన్నివేశం అదే. ప్రసన్నబాబు నోట మాట వచ్చింది, డాడీ దుష్టులు దుర్మార్గుల మధ్య మనం ఉంటూ లేపబడతాం. నిజంగానండి, ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళంతా దేవుని కొరకు బ్రతికేవాళ్ళు కాదు, నా పిల్లలు తప్ప. కనుక మనకి సమాధులు ఉండాలిరా. యాక్సిడెంట్లో చనిపోయాం అనుకోండి, విమానం యాక్సిడెంట్ అయిపోయి సముద్రంలో పడిపోయింది అనుకోండి, ఎక్కడైనా ప్రకృతిలో భద్రపరచబడాలి. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు, మరి ఆదికాండం 23:19 విశ్వాసులకు తండ్రి అబ్రహాం గురించి, ఆయన భార్య గురించి ఒక మాట రాయబడింది. ఆదికాండం 23:19 అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనును మమ్రే దగ్గరనున్న మక్పేలా గృహములో తన భార్యను షారాను పాతిపెట్టెను. షారాను డబ్బిచ్చుకున్నాడండి. ఆ పొలమును దానిలో ఉన్న గుహ హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. అంటే నా భార్యను ఎక్కడో పాతేయాలా? విశ్వాసులకు తండ్రి. ఏమండి, మరణము వరకు నమ్మకంగా ఉన్న భర్త, మరణము వరకు నమ్మకంగా ఉన్న శారా వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ భార్య భర్తల బంధం అయిపోయింది, జీవితం అయిపోయింది, ఇంకేముందిలే, ఎక్కడో దగ్గర పడేయండి అనే రోజులండి ఇవి. ఇకపోతే కరోనా రోజులు. అస్సలు పట్టించుకోవడం లేదు ఎవరిని పట్టించుకోవట్లేదు. అనాథప్రతగా పారేస్తున్నారా? అక్కడక్కడ ఊరుకు దూరంగా తీసుకుని పోయి బుల్డోజర్తో పెద్ద పెద్ద గోతులు తీసి ఆ గోతులో గుట్టలుగా శవాలను పడేస్తుంటే ఎంత హృదయ విదారకంగా ఉందండి. ఆ సందర్భాన్ని నేను చూసినప్పుడు నా మనసు చలించిపోయింది. ఇక్కడ సమాధులకు వెళ్తే ఇక్కడ ఖాళీ లేదంటున్నారు, వెనక సమాధులకు వెళ్తే అక్కడ ఖాళీ లేదంటున్నారు. ఎక్కడికి తండ్రి నడిపించాలనుకుంటున్నావు? మీ స్థలానికి రా. ఇన్నేళ్ల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత ఈ తరంలో నిన్ను పుట్టించుకున్నాను, చరిత్ర సృష్టించబోతున్నాను. అది ఒకనాడు విశ్వాసులకు తండ్రి. అందుకే కొన్నాడు ఆ స్థలాన్ని. ఎవరో స్థలంలో పారేయకుండా, ఎక్కడో పడేయకుండా. వెంటనే నాయన అమ్మని అక్కడ తీసుకుపోదండి అన్నాను. ఇక అబ్రహాం గారి గురించి మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాయిని పాతిపెట్టెను. కొన్న తర్వాత అక్కడ సమాధి కార్యక్రమం జరిగించాడు. ఆదికాండం 25:9-10 ఆదికాండం 25:9-10 మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును, అతడు కుమారుడైన ఇస్సాకుకు ఇష్మాయేలును అబ్రహామును పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్న ఎవరి దగ్గర అయితే షేతు కుమారు దగ్గర కొనుక్కున్నాడో ఆ మక్పేలా గుహ, అక్కడే పాతిపెట్టారు. పెద్ద కొడుకు ఇస్సాకు, చిన్న కొడుకు ఇష్మాయేలు, ఇస్సాకు. అంటే అబ్రహామును కూడా తీసుకువెళ్ళి ఒక భర్తగా తన పాత్ర పోషించాడు కొన్ని సంవత్సరాలు. ఒక భార్యగా శారా తన పాత్ర పోషించింది కొంతకాలం. మీ అమ్మ నాతో పాత్రలో నటించి 52 సంవత్సరాలు నటించింది తన పాత్రలో ఒక తల్లిగా.
ఆ పాత్రలో నాకు భార్యగే కాకుండా, నా పిల్లలకు తల్లిగా కాకుండా, నా తండ్రి సేవలో సహకారిగా వచ్చింది. ఈరోజు భార్య భర్తల మధ్య మమకారాలు, ప్రేమలు లేక, వివాహానికి అర్థం లేకుండా చేసి, పవిత్ర బంధాన్ని కళంకపరచి, నిష్కళంకమైన పానుపును కళంకపరిచి, బహూకరింపబడిన పిల్లలను దయ్యానికి పిల్లలుగా విడిచిపెట్టి, లేనిపోయిన దురాశలకు, చదువులకు, జీవితాలకు, ఆశలకు, సంపాదనకు తమ బ్రతుకులను తగలబెడుతున్న ఈనాటి ప్రపంచ పరిస్థితులు చూడండి. ఒకనాటి భార్యాభర్తల బంధం చూడండి, ఎంత బంధం. అంటే పరలోకంలో మళ్ళీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారని కాదండి, భూమి మీద బ్రతికినంత కాలం దేవునికి పిల్లలుగా జీవించాలి. నువ్వు భర్తగా జీవిస్తే నువ్వు భార్యగా జీవించాలి, మీ ఇద్దరూ నా కొరకు జీవించాలి. అది దేవుని ఆజ్ఞ. పెళ్ళి కాని ఒక యవనస్తుడు అంటున్నాడు బైబిల్లో, విశ్వాసురాలైన కేఫావలే విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని సేవ చేయుటకు మాకు అధికారము లేదా? భార్య ఉన్నది అంటే దేనికి? విశ్వాసురాలైన భార్య ముందు విశ్వాసురాలై ఉండాలి. విశ్వాసురాలైన భార్య తన భర్తతో కలిసి దేవుని పనిలో ఉండాలి. విడాకులు తీసుకుంటావా? అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతావా? ఇదేనా నీ దాంపత్యం? ఇదేనా నీ పవిత్రమైన ఘనమైన వివాహాన్ని ఘనహీనపరిచావే? నిష్కళంకమైన పానుపుని పాప పెంకళం చేశావే? భర్తలు కలిగిన ప్రతి స్త్రీని, భార్యలు కలిగిన ప్రతి పురుషుని ప్రేమతో నేను అడుగుతున్నాను, మీ ఇద్దరిని జతపరచింది దేవుడు. ఘనమైనది అన్నాడు వివాహాన్ని. ఇక శోభనం నిష్కళంకమైనది అన్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు. నీ మీద కొండంత భారం పెట్టి తన సంతానాన్ని నీ గర్భంలో పెట్టి మీ చేత కనిపించి, మీ చేత పెంచి, మిమ్మల్ని వాళ్ళని దేవుని సేవ కొరకు పెంచి అంకితం చేయాలని మీకిస్తే, మీరే భార్యాభర్తలుగా మీ బంధాన్ని అపవిత్రపరుచుకొని భార్యను విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి భార్య ఒకరికొకరు వేరైపోతున్నారంటే వ్యవస్థ ఏమైపోతుందో, నెక్స్ట్ డేస్ ఎంత భయంకరంగా ఉంటాయో మీరు ఊహించుకోండి. ఎందుకంటే దేవుని నామాన్ని కళంకపరిచారు. ఒకనాటి మన పూర్వీకులు తన భార్య మరణించినా ఎక్కడో తన భార్యను పారేయకూడదని తన కష్టార్జితముతో ఆ చేతుకుమారుల దగ్గర ఆ ల్యాండ్ని తీసుకొని ఆ మక్పెలా గృహం దగ్గర ఆ గుహలోను ఆమెను సమాధి చేశాడు. ఈయన చనిపోయిన తర్వాత పెద్ద కొడుకులకు ఏమని చెప్పుంటాడు? రే నాన్న, అన్నయ్యని పిలువు ఇస్సాకు, నాన్న మీ అమ్మ శారాయి అక్కడే నా సమాధి కూడా చేయండి. ఈ మాట నాకు గుర్తొచ్చిందండి. నాకు అవకాశం ఉంది ఇప్పుడు నా భార్య దగ్గర నన్ను కూడా సమాధి చేయమని నిన్న వీళ్ళక్కడ వాళ్ళమ్మను సమాధి చేస్తున్నప్పుడే చెప్పాను ప్రసన్నబాబుతో, నాకు కూడా స్థలాన్ని సిద్ధపరచు, నన్ను ఎక్కడో పారేయకండి. ఒక మనిషిగా మాట్లాడుతున్నానండి, దేవుని కుమారుడుగా నేను ఇక్కడ మాట్లాడటం లేదు. భార్య భర్తల బంధం ఎంత పవిత్రమైనదో అని మన పూర్వీకుల చరిత్రను చెబుతున్నాను మీకు. ఆదికాండం 49వ అధ్యాయం. అబ్రాహాముతో అమ్మను ఎక్కడ పాతిపెట్టారో అక్కడ పాతిపెట్టారు. హాగరు గురించి చెప్పలేదండి. ఇష్మాయిల్ని కానీ ఇస్సాకుని పిలిచి, నాన్న అమ్మను ఎక్కడ సమాధి చేశారో నన్ను కూడా అక్కడే సమాధి చేయండి అని చెప్పబట్టే కదా ఆదికాండం 25:9-10 రాయబడింది. ఆదికాండం 25:9-10.
మక్పేలా గుహలో మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అబ్రహామును పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట ఉన్నది. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల దగ్గర కొనిన ఆ పొలములో అబ్రహాము హేతు కుమారుల దగ్గర కొనిన ఆ పొలములో అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. తనకంటే ముందు మరణించిన, తనతో భూమి మీద నటించిందే దేవుని సంకల్పంలో ఒక నటన, ఒక హీరోయిన్గా నటించింది శారాయి. ఒక హీరో అబ్రహాము నటించాడు. ఈ భూలోకంలో ఈ నటన ఈ కాలంలో దేవుని కొరకు నటించారు. దేవుని అనుకున్నట్టుగా జరిగించారు. వాళ్ళ నటనలో జీవించారు. వాళ్ళు చనిపోతే నటన అయిపోయినట్టే. కానీ ఎంత నమ్మకమైన వాడండి అబ్రహాం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 31, 32. ఆదికాండం 49వ అధ్యాయం 31, 32. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఏటండి ఆ భార్యాభర్తల బంధం? కాపురం చేసి ఇద్దరు ఒకరున్న పిల్లల కన్న తర్వాత, లేకపోతే పిల్లల కనకముందైనా భార్య భర్తలు ఒకరికొకరు కాదనుకొని విడిపోతున్నారంటే ఎంత ఒళ్ళు దద్దరిల్లిపోతుందండి. ఎలా విడిపోగలుగుతున్నారు? చావొక్కటే వాళ్ళని విడదీయాలి. అది దేవుని ఆజ్ఞ. కానీ విడదీసేది నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న వ్యతిరేకత, నీలో ఉన్న అవిధేయత దేవునికి. సాతాను నిన్ను మార్చింది కదా ఇలా. తల్లి తండ్రి ఈరోజు విదేశాల్లో ఉన్న కల్చర్ అదే. ప్రతి ఆడది విదేశాల్లో పిల్లలతో ఎక్కడో కాపురం ఉంటుంటుంది. ఇంకొకటి తెచ్చుకుంటుంది, మీ నాన్న అంటది. ఆ పిల్లలు ఇష్టపడరు. ఆ పిల్లల్ని వేరేగా వాళ్ళ హాస్టల్లో వేసేస్తుంటారు. వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తుంటారు. ఈరోజు మన భారతదేశానికి వచ్చింది ఈ డర్టీ కల్చర్. ఒకనాడు కట్టెల మీద భర్తతో పాటు తగలబెట్టేటప్పుడు సతీ సహగమనమని పేరుతో భార్యను కూడా కాల్చిన గొప్ప సంస్కారం ఉన్న దేశమే. చంపేయటం గొప్ప సంస్కారం అంటం లేదండి నేను. భర్తతో పాటు ఆమెను కూర్చోబెట్టడం కట్టెల మీద, ఆమె కాలిపోవడం బ్రతికుంటుండగా. ఇలాంటి సంస్కారంతో ఆరంభమైనటువంటి భారతదేశంలో అది పిచ్చి సంస్కారం కావచ్చు. కానీ ఈరోజు సహజీవనం వరకు వచ్చేసింది దేశం. ఇద్దరు అంగీకరిస్తే పెళ్ళి అయిపోయినా మరొకరితో జీవించు అనేటటువంటి చట్టం చేసుకున్నారు మన వాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అంటే ప్రపంచం వినాశ పంచులకు పరిగెడుతుంది. ఇస్సాకు రిబ్కాల గురించి ఏం రాయబడింది? అక్కడనే ఇస్సాకును ఆమె భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. యాకోబు అంటున్నాడు, తన తండ్రి అక్కడే సమాధి చేయబడ్డాడు, తన తల్లి అక్కడే సమాధి చేయబడింది, తాతయ్య అక్కడే సమాధి చేయబడ్డాడు, మా అమ్మ అక్కడే సమాధి చేయబడింది. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును, నేను వాళ్ళ దేవుడిని అనిపించుకున్నట్టుకు సిగ్గుపడను. దేవుడు అంటున్నాడు అండి, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును, నేను వాళ్ళ దేవుడిని అనిపించుకున్నట్టుకు సిగ్గుపడను. ఆదికాండం 49వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 30వ వచనం.
హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో ఎఫ్రోను భూమి అందున్న గుహలో భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద సేనది మక్పేల దగ్గర ఉంటుంది, చేతు కుమారుల దగ్గర ఉన్న ఆ స్థలం గురించే చెప్తున్నాడు. నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి, నా తండ్రుల ఎదుట నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేల పొలములో ఉన్నది. ఏంటండి అక్కడికి వెళ్ళిపోతా ఉంటున్నారు వీళ్ళందరూ? నీతిమంతులండి వాళ్ళు, నీతిమంతుని పిల్లలు. అబ్రహాము పిల్లలం కాదా మనం? క్రీస్తు ద్వారా మనం కూడా ఆయన పిల్లలం అయిపోయాం. మేము నీతిమంతులము, నీతిమంతుల కుటుంబానికి చెందిన వాళ్ళము. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27, 28, 29. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27, 28, 29. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నా పిల్లలారా, మీరు నేను మనమంతా క్రీస్తును ధరించుకున్నాము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు ద్వారా మీరందరూ ఏకమైపోయారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వాళ్ళతో కూడా మనం కూడా వారసులం అయిపోయాం. యాభై అధ్యాయం 13వ వచనం, ఆదికాండం 50వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం. యాకోబు కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి, ఎవరి శవాన్ని? యాకోబు శవాన్ని తీసుకొని పోయి మక్పేల పొలమందలి గుహములో పాతిపెట్టిరి. కొడుకులు. ఆదికాండం 50వ అధ్యాయం 24, 25. 430 సంవత్సరాల తర్వాత సందర్భం ఇది జరిగింది. ఈ సందర్భం ఆదికాండం 50వ అధ్యాయం 24, 25. యోసేపు తన సహోదరులను చూచి, అన్నలందరినీ చూసి, నేను చచ్చిపోతున్నాను అన్నయ్యలారా, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూస్తాడు. ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసినట్టు దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పాను. దేశమునకు మిమ్మల్ని తీసుకుపోతాడు తండ్రి, నాకు నమ్మకం ఉంది. అంటే యోసేపుని అమ్మేసిన వాళ్ళే, వీళ్ళు చంపేద్దాం అనుకున్న వాళ్ళే. అన్నలతో మాట్లాడుతున్నాడు ఆయన మరణశయ్య మీద ఉండి. అప్పటికి ఇంకా బానిసర్కానికి రాలేదు. యోసేపు చనిపోయిన తర్వాత కదా బానిసర్కం అనేది వస్తుంది. ఇక కొత్త రాజు వచ్చిన తర్వాత యోసేపును ఎరుగని రాజు పాలిస్తాడు. అది 430 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసే దేశం. అది ఎన్ని వందల సంవత్సరాల తర్వాత వెళతారు అనేది యోసేపుకు తెలీదు. కానీ యోసేపు ముందుగానే చెబుతున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. ఎందుకంటే మీ మీద అతనికి వాగ్దానం ఉంది, సంకల్పం ఉంది. ఆ సంకల్పానుసారం దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టలేదు, మిమ్మల్ని విడిచిపెట్టాడు. పరలోకమందున్న నా తండ్రి ఆయన నిశ్చయముగా మిమ్మల్ని విడిచిపెట్టాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ సమాధి ప్రస్తుతానికి సమాధి చేసేయాలి. ఈజిప్ట్లో కదా నేను చచ్చిపోతున్నాను. నేను ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు మీ మధ్య కదా చచ్చిపోతున్నాను. ఇప్పుడు సమాధి ఇక్కడే చేసేయండి, ఈజిప్ట్లోనే చేసేయండి. కానీ దేవుడు మీ అందరికీ స్వాతంత్ర్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. వస్తాడు ఒక ఆయన, అదే మోషే రావటం. ఆయన నాయకత్వంలో మీరు ఇంత విడిపింపబడతారు. పాలు తేనుడు దేశానికి వెళతారు. ఆ రోజు అన్నలు, ఈజిప్ట్ దేశంలో నా ఎముకలను విడిచిపెట్టకండి, ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఈజిప్ట్ నుండి నా ఎముకలను సమాధిలో నుంచి తీసుకొని పోయి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. తీసుకెళ్ళిపోతారు కదా.
ఏమండి ఎముకలు ఎక్కడుంటే ఏంటండి అంటారా? నీతిమంతుల మధ్య నేను పాతిపెట్ట సమాధి కార్యక్రమం జరగాలి. మొదటి రాజులు 13వ అధ్యాయము 31. మొదటి రాజులు 13వ అధ్యాయము 31. ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి. నా శల్యములను అతని శల్యము దగ్గర అతని ఎముకల దగ్గర దేహం దగ్గరే పెట్టండి. నీతిమంతులుండు చోట, దేవుని పిల్లలు ఉన్న చోట శవాలు ఎక్కడుంటే ఏంటండి? ఎవరి శవాలు ఎక్కడుంటే ఏంటి? వదిలేయండి. నీవు నీతిమంతుడువా, దేవుని కుమారుడువా, దేవుని సంకల్పానుసారివా, నీ భార్య, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము దేవునికి సర్వవేళల సేవలు అందిస్తున్న కుటుంబమేనా మీది? క్రీస్తు రాజుగా ఉన్న కుటుంబమేనా మీది? భూమి మీద ఉన్న ఈ కుటుంబములన్నీ పరలోకమందున్న ఏ దేవుని బట్టి కుటుంబములను పిలువబడుచున్నావో ఆ కుటుంబముతో ఏకమైన వాళ్ళు, ఏక పట్టణస్థులు మనమంతా. ఆదికాండం 50 అధ్యాయం 24-25 అన్నలతో చెప్తున్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడు. నా ఎముకలను తీసుకువెళ్ళిపోతారు కదా. నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనం. మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు 430 ఏళ్ల తర్వాత కదండి వీళ్ళు బానిసరకం నుంచి బయలుదేరిపోయారు. ఎర్ర సముద్రం పాయలై కనాను దేశానికి ప్రయాణం చేశారు. అప్పుడు యోసేపు ఎముకలను కూడా బయటకు తీసుకొని మూటగట్టారు. నీ దేహము ఒకనాడు దేవుడుండిన ఆలయం. మర్చిపోయా? నీ దేహానికి ఉన్న విలువ మర్చిపోయావా? ఈరోజు నా దేహానికి ఉన్న విలువ మర్చిపోయానా? నేను మరవకూడదు. ఈ నా దేహములో నా తండ్రికి ఆలయమై సమర్పించుకున్నాను ఈ దేహాన్ని. చూపులో తేడా లేకుండా, వినికిడిలో తేడా లేకుండా, మాటలో తేడా లేకుండా, దేవుని కొరకు బ్రతకటంలో మోసం లేకుండా నా తండ్రికి అర్పించుకున్న ఆలయమే నా దేహం. ఈ దేహం మనుషులు చేసింది కాదు, నా తండ్రి చేశాడు. వివాహము ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. ఇన్ని సూత్రాలు చెప్పిన నా తండ్రి నా దేహాన్ని నా తల్లిదండ్రుల గర్భంలో పండించి తయారు చేసి తన కొరకు ఈ దేహాన్ని నిలబెట్టుకున్నాడు గనక ఈరోజు ఈ దేహాన్ని దేవుని కొరకు బలివ్వటానికైనా సిద్ధపడ్డాను. మగాడంటూ ఎవడైనా ఉంటే, దేవుడు లేడనేవాడు ప్రపంచంలో 760 కోట్ల మంది ఒకవేళ ఎవడైనా ఉంటే రండిరా అన్నాను. అది నా తండ్రిని మహిమపరుస్తున్నాను. ఎవడు రా శాస్త్రవేత్త? ప్రకృతి తనంతట తానే వచ్చిందని చెప్పిన దరిద్రుడెవడు రా అని తొడకొట్టి మీసం తిప్పి జబ్బ చరిచి పిలిచాను ప్రపంచాన్ని. గత 50 ఏళ్లుగా పిలుస్తున్నాను. ఒక్కడు కనిపించడు. అది నా తండ్రిని మహిమపరిచినప్పుడు నా ఎదుట ఎవ్వడూ నిలవలేడు. అలాంటి ఈ దేహము లెనిన్ శరీరాన్ని USSR 100 సంవత్సరాలు భద్రపరిచింది. దేనికి? కామ్రేడ్స్ అని పిలవడానిక? దేవుడు లేడని బ్రతకటానిక? దేవుడు లేడని దేశాలను ఏలడానిక?
ఈరోజు చైనా దేశంలో ఉన్నటువంటి ఆ పింగ్ అనేవాడు, వాడు చచ్చిపోయినంత వరకు ఆ దేశానికి ప్రధాని. వాడి పైన రష్యా ఉంది. పుతిన్ అనేవాడు, వాడు చచ్చిపోయినంత వరకు వాడే ప్రధానట ఆ దేశానికి. చూసారా మనుషులు ఎలా మారిపోతున్నారో? ఇలాంటి స్వార్థపూరితమైన దేహమే ఒకనాడు లెనిన్ విప్లవాంది, మావో విప్లవాంది. లెనిన్ దేహాన్ని నేను పుట్టినంత వరకు, గార్బచేవ్ వచ్చినంత వరకు అది భద్రపరచబడింది అతని దేహం. గార్బచేవ్ వచ్చిన తర్వాత అతడు దాన్ని సమాధి చేయించాడు బలవంతంగా. కమ్యూనిస్టులు ఎప్పుడైతే పడిపోయారో, లెనిన్బర్గ్ పీటర్బర్గ్గా ఎప్పుడు మారిందో, రష్యాలో ఉన్న క్రైస్తవులు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, లెనిన్ దేహాన్ని సమాధి చేసేశారు. ఒక పనికిరాని దేహాన్ని, ఒక తప్పుడు సంగతులతో యుఎస్ఎస్ఆర్ను పాలించినటువంటి నాయకులు, విప్లవ నాయకులు, వాళ్ళ శరీరాలు ఎందుకు దాచుకుంటున్నారు మీరు? వాళ్ళు భక్తులా? కాదే. విశ్వాసులకు తండ్రి తన భార్య దేహాన్ని దాచడంతో పాటు తన కుటుంబం మొత్తం, తన వంశాన్ని దాచడం మొదలుపెట్టాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిస్తాడు తండ్రి. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెను. ఈజిప్టు దేశం నుంచి 430 ఏళ్ల తర్వాత మోషే గారు తీసుకెళ్లిపోయారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రైన హామోరు దగ్గర కొన్నాడే ల్యాండ్, బరైల్ గ్రౌండ్. ఆ చేని భాగములో వారు పాతిపెట్టిరి యోసేపు ఎముకల్ని. ఆఫ్టర్ 430 years, 60 ఏళ్ల నీ జీవితంలో నిలకడగా నిలబడలేని నీది ఒక బ్రతుకేనా? పట్టును 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటక ముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. మీది ఒక దేహమేనా? దేవుడు చేసిన ఈ దేహంలో దేవుడు ఆరాధింపబడవలసింది ఈ దేహాన్ని సాతానికి అప్పగించావా? దొంగల గుహగా చేశావా? నీ భార్యను క్షమించలేవా? నీ భర్తను క్షమించలేవా? నీ భర్త దగ్గర లోబడలేవా? నీ భార్యకు నువ్వు లోబడలేవా? ఒకరినొకరు అర్థం చేసుకోరా? దేవుడిచ్చిన గర్భఫలము మీ ఇద్దరిని చూసి ఏమి నేర్చుకుంటాడు? నాకు నాన్న లేడే అని తల్లి దగ్గర ఉన్న పిల్లాడు బాధపడతాడు. నాకు అమ్మ లేదే అని తండ్రి దగ్గర ఉన్న పిల్ల బాధపడుతుంటుంది. ఎందుకర్రా వాళ్ళ మానసిక వేద అలా చేశారు మీరు? ఆ రథతో వాళ్ళు ఎలా పెరుగుతారు? నాన్న దగ్గరున్న బిడ్డతో నాన్న మీ అమ్మ మంచిది కాదని చెప్తుంటాడు. అమ్మ దగ్గరున్న బిడ్డతో అమ్మ మీ నాన్న మంచివాడు కాదు అని చెప్తుంటాడు. ఎందుకర్రా ఈ శత్రుత్వాలు? ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం మీరింతగా అమ్ముడిపోతారా? వద్దర్రా, తప్పు చేయకండి. దేవుడిచ్చిన ఈ దేహం ఆయన చేతులతో చేశాడు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో నీకు తెలుసా? అలాంటి ఎముకలు ఈజిప్టులో మట్టిలో పోయిన తర్వాత ఇంకెందుకురా ఆ ఎముకలు మనమేం చేసుకుంటాం? ఏమండి, చర్మము కుళ్ళిపోయిన ఎముకలు 430 ఏళ్ళు ఈజిప్టు దేశంలో సమాధిలో ఉన్నాయంటే సైన్స్ ఇప్పుడు థియరీ చెప్పనవసరం లేదండి. అవి ఉంటాయి, భద్రపరచబడతాయి. దేహాన్ని 100 ఏళ్లే భద్రపరిచారు. లెనిన్ది మాస్కోలో 100 ఏళ్ల ఇంకా అవుతున్నాయనగానే చర్మం డ్యామేజ్ అవ్వడం ప్రారంభించింది. వెంటనే గోర్బచేవ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు రష్యాకి, యుఎస్ఎస్ఆర్కి. వెంటనే దాన్ని తీయించేసి
సమాధి కార్యక్రమం జరిగించాడు. 430 ఏళ్ళయింది యోసేపు ఎముకలు ఈజిప్ట్ దేశంలో. ఆ ఎముకలను తీసుకుపోయారట. తీసుకొచ్చి ఏం చేశారు? 24:32 యెహోషువలో నెరవేర్పు జరిగింది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలిచ్చి షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర కొనిన చేని భాగంలో వారు ఆ చేను భాగంలో పాతిపెట్టారు. హెబ్రీ పత్రిక 11:22 ఇది కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడు పౌలు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి దీన్ని. హెబ్రీ పత్రిక 11:22 యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీల కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి, నిర్గమం అంటే ఈజిప్టును వదిలేయటం గురించి గొప్పగా మాట్లాడుతూ తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. అంటే విమోచన వస్తుందని, తండ్రి నాయకుడిని పంపుతాడని ఇశ్రాయేలీల దగ్గరికి ఈజిప్ట్ దేశంలో ఆ నాయకుడిని పుట్టించాడు. అతడే మోసెస్. తరానికి ఒక నాయకుడు పుట్టుకొస్తూ ఉంటాడు, శతాబ్దానికి ఒక నాయకుడు పుట్టుకొస్తూ ఉంటాడు, యుగానికి ఒక నాయకుడు పుట్టుకొస్తూ ఉంటాడు. 2 యుగాల తర్వాత మీ డాడీ పుట్టాడు. 2 యుగాల తర్వాత మీ డాడీ వచ్చాడు ఈ లోకానికి. నా పిల్లలందరినీ నేను ఏరుకుంటున్నాను, తెచ్చుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను. అలాగా శల్యాల గురించి ఆజ్ఞాపించటం ఎంత విశ్వాసం అండి యోసేపుకి. దేవుడు వస్తాడు, దేవుడు దిగుతాడు, దేవుడు మనల్ని కాపాడతాడు, తన వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తాడు. దేవుని నమ్మి 2-3 ఏళ్ళు అయిన తర్వాతే నీ భక్తి నశించిపోద్దే. నీ దేహం మీద కోరికలు పుట్టుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటావే. నా బంధువులు, నా వాళ్ళు, ఇది అది, పదవి, డబ్బు, పొలాలు, ఇవే నాని దురాశ. మీ అమ్మ ఏం తీసుకెళ్ళిపోయింది? మీ అమ్మ ఏం తీసుకుపోయింది? తన పని తీసుకుపోయింది. ఆమె చేతులకి జై కొడుతూ దేవుని కోసం నిలబడింది. ఆ దేహాన్ని భద్రపరిచాను, నా దేహం కోసం కూడా రెడీ చేసుకున్నాను. నా పిల్లలందరికీ ఒక డాడీతో పాటు మీ కుటుంబాలు కూడా డాడీ సమాధి దగ్గరే ఉండాలి అనుకుంటే మీ కొరకు స్థలాన్ని భద్రపరుస్తాను. మీ కుటుంబంలో 6 ఉంటే 6 సరిపోయే లోతుకు వెళదాం. ముందు మరణించిన వారిని లాస్ట్ రంధ్రంలో పెడదాం, అది కప్పి మళ్ళా భద్రపరుద్దాం. నా చుట్టూ నా పిల్లలు చనిపోయిన తర్వాత కూడా దేవుడు చేసిన, తన చేతులతో చేసిన నిర్మాణం దేహం, అప్పుడు కూడా నాతోనే ఉండాలని మీ తండ్రిగా నేను ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాలు 13:36 అపోస్తల కార్యములు 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడను. ఎక్కడికి? పరదేశం అనుకుంటున్నారు మీరు? కిందనే ఉంటున్నాడు చూడండి. పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయింది ఆయన శరీరం. అంటే పరదేశికి వెళ్తే కుళ్ళిపోదు కదా, దేహం భూమి మీద కదా ఉండాలి. ఆ దేహం అయినా పితరుల యొద్దకే చేర్చబడింది. దాట్ ఈస్ ద పాయింట్. మట్టిలో కుళ్ళిపోతుంది, శల్యాలు ఉంటాయి, లోపల ఎముకలు ఉంటాయి. దావీదు దేవుని సంకల్పం అంతటి చొప్పున
తన తరము వారికి సేవ తన చేసి తరము వారికి సేవలు అందించాడు. నిద్రించి చనిపోయాడు, నిద్రించాడు, తన పితల ఎద్దుకు చేర్చబడి నిద్రించాడు. ఇప్పుడు నిద్రలో ఉన్నాడు. ఎక్కడ నిద్రపోవడానికి వెళ్ళాడట? తన తరము ఎక్కడ నిద్రలో ఎక్కడ పెట్టమన్నాడు? తన పితల ఎద్దుకు తన చేర్చబడి పితరుల యొద్దకు చేర్చబడి తన పితరుల సమాధుల యొద్దకు వెళ్ళిపోయింది ఇతని డెడ్ బాడీ. కుళ్ళిపోయాను. ఆ పితరుల సమాధిలో ఇతని సమాధి కూడా అక్కడే పెట్టి అందులో పెడితే అతని శరీరం కుళ్ళిపోయింది. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, శరీరం కుళ్ళిపోయినా ఆ మట్టిలోనే భద్రపరచబడుతుంది. ఎముకలు ఎండిపోయినా ఆ మట్టిలోనే భద్రపరచబడతాయి. కానీ మరి అక్కడికి పితరుల యుద్ధగా ఎందుకు వెళ్ళాడు? పితరుల యుద్ధకండి పరదేశంలో ఉన్న పితరుల యుద్ధకు అంటావా? పరదేశంలో ఉన్న పితరుల యుద్ధకు ఎలాగా వెళతాడు? అది మనకు తెలుసు. మరణించిన వారు ఆత్మలు వెళతాయి అక్కడికి. కానీ దేవుడు తన చేతులతో కట్టిన వైభవోపేతమైన ప్రపంచంలో మనిషి అన్న వాడికి చేతకాని మహానిర్మాణము ఈ దేహాన్ని దేవుడు చేశాడు తనకు దేవాలయంగా. ఆ దేవాలయాన్ని దొంగల మధ్య కాకుండా భక్తులు విశ్వాసులైన తన పూర్వీకుల మధ్యనే అతని శరీరాన్ని సమాధి చేసినట్టుగా బైబిల్లో రాయబడింది. 2:29-30 అపోస్తుల కార్యములు చివరిగా. అపోస్తుల కార్యములు 2:29-30. సహోదరులారా, పేతురుగారి ప్రసంగం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మూల పురుషుడైన దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మీతో నేను ధారాళముగా మాట్లాడగలను. అతడు చనిపోయాడు, సమాధి చేయబడిపోయాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అంటే తరతరాలు ఆ సమాధిని చూసి చరిత్ర చెప్పుకోవాలి జీవించేవాళ్ళు. తరతరాలు సమాధిని చూసి చరిత్ర చెప్పాలి. ఆ నీతిమంతుడి గురించి, మహాపరాక్రమవంతుడైన దావీదుని గురించి, ఇశ్రాయేలు విషయంలో కత్తి పట్టి యుద్ధం చేసిన మహావీరుడి గురించి, కత్తి పడితే 1000 తాకాయలు తెగగొట్టే మహా విప్లవ నాయకుడు అయిన, ఇశ్రాయేల్ అందరూ గదగద వణుకుపోతున్న కాలంలో వీరుడుగా బాల్యదశలోనే నిలబడ్డాడు మహావీరుడు. చదవమ్మా. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అప్పటికి దావీదు చనిపోయి ఎంతకాలం ఉంది? 1000 సంవత్సరాలు సుమారు. అప్పటికి పేతురు గారి ప్రసంగానికి పెంతెకొస్తు పండుగ దినమున సంఘ ప్రారంభం అవుతుంది. ఆ రోజు పేతురు నోట పలికిన ధారావాహిక ప్రసంగంలో ఈ మాటలు ఎంత ఘనంగా ప్రకటిస్తున్నాడండి పేతురు. అతడు చనిపోయాడు, సమాధి చేయబడి, సమాధి ఆనాడైంది. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. మన మధ్యే ఉంది. 1000 సంవత్సరాలు అయింది అతని సమాధి. అప్పటికీ ఉంది. 1000 సంవత్సరాలు అయింది సమాధి, అప్పటికీ ఉంది. నా పిల్లలు సమాధులు నాతోనే యేసు వచ్చినంత వరకు ఉండాలి. అది తండ్రిగా నా కోరిక. 2వ దినవృత్తాంతాలు చివరిగా 32వ అధ్యాయము 33వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా అతడు నిద్రించగా జనులు దావీదు సంతతి వారిని శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు ఆల్రెడీ కిందన కొన్ని అంతస్తులు ఉన్నాయి. మన చర్చిలో ఫ్లారెన్స్ గారు మరణించారు. ఫ్లారెన్స్ గారు మరణించినప్పుడు విశాఖపట్నంలో ఉన్న బరేలి గ్రౌండ్లో ఫ్లారెన్స్ గారు మరణించినప్పుడు కిందన వాళ్ళ అమ్మగారి శవం సమాధి చేయబడింది. ఆ పైన ఫ్లారెన్స్ గారి సమాధి మేము దగ్గరుండి జరిగించాం. ఆ తర్వాత ఫ్లారెన్స్ గారి తమ్ముడు చనిపోయాడు. టాప్ ఫ్లోర్లో ఆయన సమాధి చేయబడ్డాడు, ఇక్కడ ఈ బరేలి గ్రౌండ్లో. కానీ నా పిల్లలు సమాధులు నాతోనే కలిసి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇది ఆజ్ఞ కాదు, యువర్ విల్ అండ్ విష్. ఈ దేహం చాలా గొప్పది. అమ్మ మనకు లేదని బాధపడొద్దు. మనమంతా వెళ్ళిపోతాం, మనమంతా వెళ్ళాలి అక్కడికి, మనమంతా కలుసుకోవాలి.
మనం ముందు చనిపోగానే మనం పరదేశకి వెళ్ళిపోయి మాత్రం అందరం కలుసుకుంటాం. అక్కడ కలుసుకుంటాం. అప్పటికే మన దగ్గరికి రాని వాళ్ళు ఈలోగా యేసు రాకడ వచ్చేస్తే బ్రతుకున్న వారితో కలవటానికి మరలా మనం మన సమాధుల్లోకి వచ్చి లేస్తాం. మన మోదవలస, మన క్యాంపస్ 2 3 ఆ వేదిక దగ్గరికి వేలాది మంది పిల్లలు వస్తుంటారే ప్రతి ఏడాది. పుణ్యక్షేత్రంలాగా అక్కడ జరుగుతుందే. దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి దేశము నలుమూలల నుంచి, ప్రపంచంలో దేశాల నుంచి నా పిల్లలందరూ 10 రోజులు, వారం రోజులు నాతో గడపడానికి అక్కడ వస్తారు. ఆ వేదిక మీద కూర్చుంటారు. ఆ వేదిక వెనకాతలే మన సమాధులు భద్రం చేయబడతాయి. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.